మోదీ జాతికి జవాబు చెప్పండి, కోల్పోయిన పౌరుల ప్రాణాలపైన చర్చ పెట్టండి అంటూ ప్రతిపక్షాలు నిలదీశాయి. కాల్పుల విరమణ, ట్రంప్ జోక్యంపై చర్చకు పట్టుబట్టాయి. ట్రంప్కు ప్రధాని మోదీ లొంగిపోయారని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక సమావేశాలు పెట్టాలంటే ట్రంప్ను కలవాలా అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దామని ప్రధానికి 200 మంది ఎంపీలు లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా కేంద్రంలోని మోదీ సర్కార్ కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ఈ వ్యవహారంపై యావత్తు జాతి జనాల్లో ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. దీనిపై ప్రధాని మోదీ సహా ప్రభుత్వ పెద్దలెవరూ నోరు మెదపడం లేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షానికి చెందిన 16 పార్టీల ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖపై లోక్సభకు చెందిన 200 మందికి పైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన విషయాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించాలని విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కూడా ఈ సందర్భంగా చర్చించాలని పట్టుబట్టారు. సరిహద్దు గ్రామాల్లో పాక్ రేంజర్లు జరిపిన షెల్లింగ్ లో ప్రాణాలు విడిచిన పౌరుల గురించి కూడా చర్చించాలని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తదనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయంలో తమ ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతునిచ్చాయన్న విపక్ష నేతలు తమ డిమాండ్ మేరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని 16 పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పార్లమెంటుకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని మోదీ లొంగిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై కొంచెం ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్లు భయంతో పారిపోతారు. ట్రంప్ అక్కడి నుంచి మోదీకి ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అన్నారంతే. ఎస్ఆర్ అంటూ మోదీ లొంగిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ పై నిజాలను ప్రత్యేక సమావేశంలో చర్చిద్దామని తెలిపారు. కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో చర్చించాలని రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. సెక్యూరిటీ మాక్ డ్రిల్, ఎయిర్లైట్ సైరన్లంటూ యుద్ధం కోసం ప్రజానీకాన్ని సిద్ధం చేసి ఆ వెంటనే ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లని ప్రధానికి రాసిన లేఖలో ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలను మన సైన్యం కూల్చేసి యుద్ధంలో పైచేయి సాధించిందన్నారు. అలాంటప్పుడు కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారన్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించారని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఇది నిజమేనా? వాణిజ్యం నిలిపివేస్తామంటూ బెదిరిస్తేనే కాల్పులు విరమించారా? కామన్ సెన్స్ అంటూ ట్రంప్ అభ్యంతర వ్యాఖ్యలు మాట్లాడితే ఎందుకు ఖండించలేదు? పాక్కు మన సింధు జలాలను నిలిపేస్తే బ్రహ్మపుత్ర జలాలను నిలిపేస్తామంటూ బెదిరిస్తున్న చైనాని ఎందుకు నిలదీయట్లేనని లేఖలు ప్రశ్నించాయి ప్రతిపక్షాలు.